15 members have joined. Okay. Yeah. This is an example, ma. I really liked this one. Okay. First normal form. ఓకే దీనిలో 3 పాయింట్స్ ఎంతో చక్కగా నీట్గా చెప్ప 3 నిమిషాలు వీడియో అది ఓకే ఓకే రూల్ 1 రూల్ 2 రూల్ 3 ఈచ్ కాలమ్ షుడ్ కంటైన్ అటామిక్ వాల్యూస్ అన్నాడు. అటామిక్ వాల్యూస్ అంటే ఏంటి? అటామిక్ అంటే ఎన్నోసార్లు చెప్పాను, చెప్పండి. వాట్ ఈజ్ అటామిక్ వాల్యూ? ఎనీబడి? Emma, anybody? What is an atomic value? I think that cannot be divided. Anything that cannot be divided. Okay. ఇక్కడ 2 x, y ఒకే సెల్లో ఒక సెల్లో టేబుల్లో ఒక సెల్లో 2-3 వాల్యూస్ ఉంటే అది అటామిక్ వాల్యూస్ ఉన్నాయని కాదు. చూడండి. ఓకే. ఈచ్ కాలమ్ షుడ్ కంటైన్ అటామిక్ వాల్యూస్. అది రూల్ 1. Rule 2. A column should contain values that are of the same type. Okay. Yeah. Name అనేది చూడండి. ASK SA చూడండి. ఇలాంటి నేమ్స్ ఉంటాయి. 8-9-86. Yeah. Same data type. A column should contain values that are of the same type. అది rule 2. Okay. Rule 3. Each column should have a unique name. Okay. డేట్ ఆఫ్ బర్త్ అనే కాలం నేమ్ ఉంటే మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అనే డిఓబి అనే కాలం నేమ్ ఉండకూడదు. చూడండి, ఇక్కడ నేమ్ అనే కాలం నేమ్ ఉంది, ఇక్కడ కూడా నేమ్ కాలం నేమ్ ఉంది. అది రూల్ 3. రూల్ 4. ఆర్డర్ ఇన్ విచ్ డేటా ఈజ్ సేవ్డ్ డస్ నాట్ మ్యాటర్. ఏ ఆర్డర్లో సేవ్ చేసామో మనకనా? ఆర్డర్ ఇన్ విచ్ డేటా ఈజ్ సేవ్డ్ డస్ నాట్ మ్యాటర్. ఏ ఆర్డర్లో సేవ్ చేసినా పర్లేదు, డేటా ఉండాలి అంతే, కరెక్ట్ డేటా ఉండాలి అంతే. కానీ ఏ ఆర్డర్లో సేవ్ చేసాము అనేది ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ బికాస్ వీ కెన్ సార్ట్ దెమ్. ఓకే. ఇంకోటి ఉండాలమ్మా, రూల్ 4 చెప్పాడు. ఇంకొక రూల్ ఉంది. ఐ విల్ యాడ్ ఇట్ ఇన్ ద పిపిటి. లెట్ మీ సీ ఇన్ ద పిపిటి. ఓకే. ఇది ఇంపార్టెంట్. ఎవ్రీ టేబుల్, ప్రతి టేబుల్కి ఒక కీ కాలం ఉండాలి. ఫస్ట్ నార్మల్ ఫామ్ ప్రకారం యూ మస్ట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై అట్లీస్ట్ 1 కీ కాలం. సో ఈచ్ టేబుల్ మస్ట్ హ్యావ్ 1 ప్రైమరీ కీ column. Okay. Or you must be able to identify at least 1 column that can act as a primary key column. అది ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటే. మిగతావి ఎన్నైనా రాయండి. ఈ వీడియో ప్రకారం రాసిన లేకపోతే ఈ పీపీటీ ప్రకారం రాసిన లాస్ట్ రూల్ మటుకు ఎందుకు మిస్ప్లేస్ చేస్తున్నారో అర్థం కాలేదు. ఎప్పుడు వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ నార్మల్ ఫామ్. ఏ టేబుల్ is said to be in first normal form if you are able to identify at least 1 column as a primary key column. అది చాలా ఇంపార్టెంట్. ఈ రూల్స్ రాస్తే రాయండి, లేకపోతే ఈ పీపీటీలో ఉన్న రూల్స్ రాసినా నాకు ఓకే. ఓకే. ఈ పీపీటీలో రూల్స్ కన్నా నాకు నో రిపీటింగ్ గ్రూప్స్ అంటే ఏంటి అన్న, అటామిక్ వాల్యూస్ ఉండాలి అన్న ఒకటే. సో ఆ వీడియోలో ఏంటంటే సింప్లిఫై చేసి చెప్పాడు, చాలా సింపుల్ వర్డ్స్లో చెప్పాడు. సేమ్ కాలం నేమ్స్ ఉండకూడదు. ఓకే. ఒక కాలం ఒక సెల్లో అటామిక్ వాల్యూస్ ఉండాలి. అంటే ఏంటి? 2-3 వాల్యూస్ స్టోర్ చేయొద్దు. ఓకే. ఒకే సెల్లో నీ నేము రోల్ నెంబర్ స్టోర్ చేయొద్దు. అర్థమైందా? ఒక సెల్లో నీకు చక్కగా నీ నేమ్ రాయి, ఇంకో సెల్లో ఏంటి నీ రోల్ నెంబర్ రాయి. సెల్ అంటే ఏంటమ్మా? మనం టేబుల్ గీసాం అనుకోమ్మా. ఓకే. ఇలా టేబుల్ గీసాం కదా, ఇలా టేబుల్ గీస్తే యా ఇది 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 ఒక సెల్ అని అంటున్నాను నేను. ఓకే. దిస్ ఈజ్ 1 సెల్. ఇది ఒక సెల్. ఓకే. ఇది ఇక్కడ మనం రాస్తున్నాను, ఇది ఒక సెల్. ఓకే. సో ఒక సెల్లో ఏంటి అటామిక్ వాల్యూస్ ఉండాలి. ఓకే. సెకండ్ థింగ్ ఏంటి? సెకండ్ ఏమనొచ్చు మీరు? సెకండ్ రూల్ ఏమనొచ్చు? ఓకే. ఒక కాలంలో సేమ్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి. ఓకే. థర్డ్ రూల్ ఏమనొచ్చు? కాలం నేమ్స్ సేమ్ డిఫరెంట్ నేమ్స్ ఉండాలి, అంతేగాని ఒకే కాలం నేమ్ 2-3 కాలమ్స్కి ఒకే నేమ్ ఉండకూడదు. 2-3 కాలమ్స్కి ఒకే నేమ్ ఉండకూడదు. ఇవి ఎన్ని రూల్స్ అయినా చెప్పుకోండి అమ్మా. మెయిన్ ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటే యూ మస్ట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఏ ప్రైమరీ కీ కాలమ్ ఇన్ ద టేబుల్. ఈచ్ టేబుల్ మస్ట్ కంటైన్ 1 ఏ ప్రైమరీ కీ కాలమ్. ఈచ్ టేబుల్ మస్ట్ కంటైన్ 1 ప్రైమరీ కీ కాలమ్. ఓకే.
ఆ ప్రైమరీ కీ అనేది ఒక కాలమ్ అయి ఉండొచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ కాలమ్స్ని 2-3 కాలమ్స్ని కలిపి ప్రైమరీ కీ అనే పెట్టుకోండి. ఫస్ట్ నార్మల్ ఫామ్ ప్రకారం ప్రతి టేబుల్కి ఒక ప్రైమరీ కీ ఉండాలి. ఆ ప్రైమరీ కీ అనేది ఒక కాలమ్ అయినా ఉండొచ్చు, 2-3 కాలమ్స్ని ప్రైమరీ కీ కాలమ్స్ కింద పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఏ టేబుల్ ఈజ్ సెట్ టు బి ఇన్ ఫస్ట్ నార్మల్ ఫామ్ ఇఫ్ దేర్ ఈస్ ఏ ప్రైమరీ కీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్. ఓకే, ఇలా అన్నాం కదా, ఏ టేబుల్ ఈజ్ సెట్ టు బి ఇన్ ఫస్ట్ నార్మల్ ఫామ్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ప్రైమరీ కీ ఫర్ దట్ టేబుల్. చాలు, ఆ ఒక్క లైన్ చాలు, నీకు అన్నీ వచ్చినట్టు అర్థం. తర్వాత నీకు ఎక్స్ట్రా రాయమంటే 5 మార్క్స్కి అడిగితే ఇవి ఎక్స్ట్రా రాయొచ్చు మీరు. ఏమని, ఒక కాలంలో సేమ్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి. ఇంకోటి ఏంటి, 2-3 కాలమ్స్కి సేమ్ కాలమ్ నేమ్ ఉండకూడదు. థర్డ్ ఏంటి, ఆర్డర్ డేటా యొక్క ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఫోర్త్ ఏంటి, ఈచ్ సెల్, అది కూడా ఇంపార్టెంట్ అమ్మా. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఈచ్ సెల్ మస్ట్ కంటైన్ ఓన్లీ అటామిక్ వాల్యూస్. ప్రతి సెల్లో ఒక వాల్యూయే ఉండాలి, 2-3 వాల్యూస్ ఉండకూడదు. ఓకే, అది మీ ఓన్ వర్డ్స్లో ఇది ఇక్కడ ఉన్నది బట్టి కొట్టి రాస్తారో సొంతంగా రాస్తారో మీ ఇష్టం, కానీ మీరు రాసేది మటుకు పక్కన వాళ్ళకి అర్థం కావాలి. ఓకే, యూ మస్ట్ బి ఏబుల్ టు రైట్ ఇట్ ఇన్ సచ్ ఏ వే దట్ ద అదర్ పర్సన్ అండర్స్టాండ్స్ ఇట్. ఓకే, ఇదిగోండమ్మా, వీడే ఇదేమన్నాడు, దిస్ సెల్ డస్ నాట్ కంటైన్ అటామిక్ వాల్యూ. సి, ఓకే, వెన్ ఎవర్ యూ రైట్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఈజ్ ఇట్ నాట్ ఓకే? ఏది డిపార్ట్మెంట్ నేము, డిపార్ట్మెంట్ నంబరు, డిపార్ట్మెంట్ మేనేజర్ ఎస్ఎస్ఎన్ నంబరు. మనకు ఆధార్ ఉన్నట్టే యుఎస్ వాళ్ళకి ఎస్ఎస్ఎన్ నంబర్స్ ఉంటాయి. మనకు ఆధార్ నంబర్స్ ఉన్నాయి కదా, ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా మస్ట్ హ్యావ్ ఎన్ ఆధార్ నంబర్. ఇన్ ద సేమ్ వే ఎవ్రీ సిటిజన్ ఆఫ్ యుఎస్ మస్ట్ హ్యావ్ ఎన్ ఎస్ఎస్ఎన్ నంబర్. ఓకే, ఎస్ఎస్ఎన్ నంబర్, సోషల్ సెక్యూరిటీ నంబర్. ఓకే, మన టెక్స్ట్ బుక్స్ అన్నీ యుఎస్ వాళ్ళు రాసినవే కదా, బట్టి you will have tables that has some terminology like that. ఓకే, ఇప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ నెంబర్ 5, డిపార్ట్మెంట్ మేనేజర్ ఎస్ఎస్ఎన్ నంబర్ అంటే వాడి ఆధార్ నంబర్ ఇది. ఓకే, ఈ లొకేషన్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ ఉంది అంటే, ఎక్కడో షుగర్ ల్యాండ్, హోస్టను, బల్లైరా, ఏందది, బెల్లైరి 3 లొకేషన్స్లో ఉంది. సో ఒక సెల్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయమ్మా ఇక్కడ? ఈ ఒక్క సెల్లోనే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3 వాల్యూస్. మరి ప్రతి సెల్, ఎవ్రీ సెల్ హ్యాస్ అన్ అటామిక్ వాల్యూ. ఆ రూల్ పాటిస్తుందా ఇది? నో మ్యామ్. యా, ఇది ఫస్ట్ నార్మల్ ఫామ్ అమ్మా, ఇది పీపీటీలో మిస్టేక్స్ ఉన్నాయి. సో మరి పాటించాలి అని అంటే, ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దిస్ టేబుల్ సచ్ దట్ ఇట్ ఫాలోస్, if you want to convert this table into first normal form, what you have to do? If you want to convert this table which is not in first normal form to be in first normal form, if you want to convert this table into first normal form, we have to eliminate this. How do you eliminate this? Okay, we will repeat it. See, research 5, department manager SSN, Bellairy సెపరేట్ చేసాం చూడండి. బెల్లైరీ సెపరేట్గా రాసాం, షుగర్లాండ్ సెపరేట్గా రాసాం, హోస్టన్ సెపరేట్ రో కింద రాసాం. ఈ ముందు డేటా రిపీట్ అయింది, రీసెర్చ్ 5 మేనేజర్ ఎస్ఎస్ఎన్, రీసెర్చ్ 5 మేనేజర్ ఎస్ఎస్ఎన్, రీసెర్చ్ 5 మేనేజర్ ఎస్ఎస్ఎన్. ఓకేమా? ఇఫ్ ఎ టేబుల్ హ్యాస్ టు బి ఇన్ ఫస్ట్ నార్మల్ ఫామ్, యూ హ్యావ్ టు make sure that each cell must not contain non-atomic values, or each cell must contain atomic values. Each cell must contain atomic values. Atomic values ఉండేటట్టు ఒకవేళ దీంట్లో 2-3 ఉంటే దాన్ని ఏం చేస్తున్నాం మనం, ఇలా డివైడ్ చేస్తున్నాం. అర్థమైందా ఈ 2 టేబుల్స్? ఈ 2 టేబుల్స్ అర్థమైందా ఎలా డివైడ్ చేశాడో? ఇప్పుడు దిస్ టేబుల్ ఈజ్ ఇన్ ఫస్ట్ నార్మల్ ఫామ్. అగ్రీయా కాదా? చూడండి, ప్రతి సెల్లో ఒక్కొక్క వాల్యూయే ఉంది, అది రూల్ 1 పాస్ అవుతుంది. ఇక్కడ స్ట్రింగ్ డేటా, అదే వేర్క్యార్ డేటా ఉంటే, ఇక్కడేమో ఇంటీజర్ డేటా ఉంది, ఇక్కడేమో ఇంటీజర్ డేటా ఉంది, ఇక్కడేమో మళ్ళీ స్ట్రింగ్ డేటా ఉంది. సి లాంగ్వేజ్ ప్రకారం అయితే వేర్క్యార్ డేటా ఉంది. ఓకేమా? సో సేమ్ డేటా టైపు, ఒక కాలంలో ఒక డేటా టైప్ ఐటమ్సే ఉన్నాయి. థర్డ్ రూల్, కాలం నేమ్ రిపీట్ అయిందా? కాలం నేమ్స్ యూనిక్గా ఉన్నాయి.
దీంట్లో లాస్ట్ and most important, primary key. What is the primary key for this table? What is the primary key for this table? Please identify the primary key for this table. Yeah. Can anyone identify the primary key for this table? ఈ అండర్లైన్లో ఈ అండర్లైన్లో చెప్పేస్తుందిగా. డి నెంబర్ మ్యామ్. డి నెంబర్ ఒకటేనా? డెలొకేషన్ కూడా మ్యామ్. డి లొకేషన్ ఇక్కడ చక్కగా చెప్పేస్తుంది. ఓకే, ఇన్ అండర్లైన్. అండర్లైన్లు ఉన్నాయి. ఇలా కూడా అక్కర్లేదు, మనము డి నంబర్, డి మేనేజర్ ఎస్ఎస్ఎన్ కూడా మనం క్యాండిడేట్ కీ కింద తీసుకోవచ్చు. దిస్ ఈస్ ఎ క్యాండిడేట్ కీ, ఇజంట్ ఇట్? యూ కెన్ చూస్ ఇట్ యాజ్ ఎ ప్రైమరీ కీ ఆల్సో. ఓకే, 5కి మేనేజర్ ఒకటే, 4కి మేనేజర్ ఒకటే. చూడండి, దిస్ ఈస్ ఎ క్యాండిడేట్ కీ. డి నంబర్, డి లొకేషన్ is also a candidate key. In these two candidate keys, I have selected this D number and D location as the primary key. ఓకే, ఎందుకంటే ఈ ఫిగర్లో ఇక్కడ అండర్లైన్ చేశాడు కాబట్టి. ఓకే, ఓకేమా? సో అకార్డింగ్ టు ద ఫస్ట్ నార్మల్ ఫార్మ్, 2 main things you have to remember is you have to identify the primary key for each table. Every table must contain a primary key. One primary key. Every table must contain only one primary key, and you have to identify the primary key of that table for that table to be in first normal form. Okay, what is the second thing? Each cell must contain atomic values. Atomic number. Each cell must contain atomic values. Each cell must contain atomic values. Or each column అని అనుకోండి, సెల్ గుర్తుకు లేకపోతే ఈచ్ కాలమ్ మస్ట్ కంటైన్ అటామిక్ వాల్యూస్ అని రాయండి. ఓకే, తర్వాత ఈ బొమ్మ వేయండి. this table is not in first normal form, so we will convert this table into first normal form by dividing this one row into 3 separate rows. This one row is divided into 3 separate rows. First row, okay, this one row is divided into 3 separate rows. ఓకే, మీరు అడగచ్చు, మేడం మళ్ళీ రిడెండెన్సీ ఉంది కదా అని. అవును, రిడెండెన్సీని ఎలా ఎలిమినేట్ చేయాలో సెకండ్ నార్మల్ ఫామ్లో నేర్చుకుందాం. ఇది ఫస్ట్ నార్మల్ ఫామ్ అమ్మా, డోంట్ గో బై ది హెడ్డింగ్. ఇట్ ఇస్ ఫస్ట్ నార్మల్ ఫామ్. 1NF అంటే ఫస్ట్ నార్మల్ ఫామ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ అబౌట్ ఫస్ట్ నార్మల్ ఫామ్? షెల్ వి గో హెడ్? క్లియర్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. డిపెండెన్సీస్ కూడా ఐడెంటిఫై చేయమంటుంది. ఓకే, యా, ఒక టేబుల్ ఇచ్చేసి డిపెండెన్సీస్ కూడా ఐడెంటిఫై చేయమంది. ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఐడెంటిఫై చేసి, ఆ ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఐడెంటిఫై చేశాకే మనం ప్రైమరీ కీని ఆర్ క్యాండిడేట్ కీస్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ప్రైమరీ కీని, ఏదో ఒక క్యాండిడేట్ కీని ప్రైమరీ కీ కింద సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, కమింగ్ టు ద సెకండ్ నార్మల్ ఫామ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, టేబుల్ రిలేషన్ అన్న టేబుల్ అన్న ఒకటే కదా. ఏ టేబుల్ ఈజ్ సెట్ టు బి ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్ if the table is in first normal form. ఓకే, టేబుల్ ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఉండాలి, ప్లస్ ఆల్ నాన్ ప్రైమ్ attributes are fully functionally dependent on the key of the relation. ఓకే, ఇది కొంచెం కష్టంగా ఉంది కదా, ఇంకోటి రాద్దాం. ఒక్క నిమిషం అమ్మా, ఇది డెఫినేషన్ చెప్పేసుకొని ఆపేద్దాం. 1 moment.
Okay, ma. Okay, ma, I'll simplify this in the next class. I have to teach you third normal form and boys code normal form also. So దానికి దానికి దీనికి సేమ్ కన్సిస్టెన్సీ అంటే సేమ్గా ఉండేటట్టు నేను చూసి చెప్తాలే. ఓకే, యూ కెన్ ఆల్సో బై హార్ట్ దిస్. ఇన్స్టెడ్ ఆఫ్ బై హార్టింగ్ ఇట్ ఐ విల్ టెల్ ఇట్ సింప్లీ. ఓకే, దెర్ మస్ట్ బి నో పార్షియల్ డిపెండెన్సీస్ అని అంటే చాలు. ఓకే, ఏ టేబుల్ ఈజ్ సెట్ టు బి ఇన్ సెకండ్ నార్మల్ ఫార్మ్ if it is in first normal form and there are no partial dependencies. Partial dependencies అంటే తెలుసు కదా. ఓకే, పార్షియల్ డిపెండెన్సీ చెప్పాను కదా, ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ గురించి చెప్పాను కదా. చెప్పారు మేడం. అలానే పార్షియల్ డిపెండెన్సీస్ లేకుండా ఉండాలి. ఆ టేబుల్ ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఉండాలి, ప్లస్ పార్షియల్ డిపెండెన్సీస్ లేకుండా ఉండాలి. దాన్నే మనం సెకండ్ నార్మల్ ఫామ్ అంటాం. ఓకే, ఇది 2NF అమ్మ. సెకండ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటి? ఇది 2NF. 2NF అంటే సెకండ్ నార్మల్ ఫామ్, 1NF అంటే ఫస్ట్ నార్మల్ ఫామ్. ఓకే, సో second normal form, a table is said to be in second normal form if it is in first normal form and there must be no partial dependencies, and there must be no partial dependencies అని రాస్తే చాలు. and there must be no partial dependencies. ఓకే, దానికి ఈ బొమ్మ కూడా వేయచ్చు. ఓకే, ఈ రెండింటిని కలిపి మనం ఒక క్యాండిడేట్కి అనుకుందాం. ఓకే, ఈ రెండింటిని కలిపి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం. అంటే ఈ కాలం పేరు ఏ, ఈ కాలం పేరు బి. ఓకే, కాలం ఏబి టుగెదర్ ఈజ్ క్యాండిడేట్ కి. ఓకే, ఈ రెండింటిని కలిపి మనం క్యాండిడేట్ కి అనుకుంటున్నాం. ఓకే, ఇది సి అనుకుందాం. ఓకే, ఇది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. నాన్ ప్రైమ్ అని అనొచ్చు, నాన్ కీ అని అనొచ్చు. నాన్ ప్రైమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్ కీ. నాన్ ప్రైమ్ అని అనొచ్చు, నాన్ కీ అని అనొచ్చు. ఓకే, నాన్ కీ అని అనొచ్చు, నాన్ ప్రైమ్ అని అనొచ్చు. 2-3 టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఒక్కొక్క విధంగా చెప్పుద్ది. ఓకే, నాన్ ప్రైమ్ అన్నా అంతే, నాన్ కీ అన్నా అంతే. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కలిపి క్యాండిడేట్ కి అన్నాం. దాంట్లో మరి పార్షియల్ డిపెండెన్సీస్ ఉండకూడదు అంటే ఏంటి? దీంట్లో ఒకటి రిమూవ్ చేసినా సరే ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ హోల్డ్ అయింది అంటే ఏంటి అర్థం? పార్షియల్ డిపెండెన్సీ ఉండదు, ఉన్నది అని అర్థం. సో ఇలా అయినా రాయొచ్చు. ద రిలేషన్ షుడ్ బి ఇన్ ఫస్ట్ నార్మల్ ఫార్మ్ అండ్ మస్ట్ బి నో పార్షియల్ డిపెండెన్సీస్. నో పార్షియల్ డిపెండెన్సీస్ అలా అయినా రాయొచ్చు. పార్షియల్ డిపెండెన్సీస్ ఉండకూడదు అంటే అర్థం ఏంటమ్మా? ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఉండాలనే కదా. అర్థమైందా? ఇట్లయినా రాయొచ్చు. ఇది కూడా ఓకే, ఇది కరెక్టే, నేను చెప్పట్లే అబద్ధం. ఓకే, ఇదైతే ఈజీగా అర్థం అవుతుంది అని చెప్పేసి నేను అన్నాను అంతే. నో పార్షియల్ డిపెండెన్సీస్. మేబీ ఐ హ్యావ్ స్టడీడ్ లైక్ దిస్, దట్స్ వై లైక్ దిస్. నో పార్షియల్ డిపెండెన్సీస్. పార్షియల్ డిపెండెన్సీస్ ఉండకూడదు అంటే ఏంటి? ఫుల్లీ ఫంక్షనల్లీ డిపెండెంట్ అయి ఉండాలి అంతే. అర్థమైందమ్మా? పార్షియల్ డిపెండెన్సీస్ ఉండకూడదు అంటే అర్థం ఏంటమ్మా? ఫుల్లీ ఫంక్షనల్లీ డిపెండెంట్ అయి ఉండాలి. ఓకేమా? You can write it anyway. You understood this diagram? Any doubts in this? హలో, ఉన్నారా? ఏదో ఏమైనా అర్థం అవుతుందా? Yes, madam. Okay, so a table is said to be in second normal form if, complete the sentence, if it is in first normal form and there are no partial dependencies. A table is said to be in second normal form if it is in first normal form and there are no partial dependencies. Okay, ani diagram గీసేసి, okay, removal of any attribute B from this candidate key. If I remove this attribute B, then also this functional dependency holds, then it is said to have partial dependency. If I remove this attribute B, then also if this functional dependency holds, then it is said to have partial dependency.
ఓకేనా? Okay. Yeah, that's it for today. So in this class you have learned many things. Okay, what are the few new things you have learned? Decomposition ఒకటి నేర్చుకున్నారు. Decomposition రెండు రకాలు ఏంటి? లాస్లెస్, లాసీ డికంపోజిషన్. ఓకే, డిపెండెన్సీ ప్రిజర్వింగ్, డిపెండెన్సీ నాట్ ప్రిజర్వింగ్ డికంపోజిషన్స్. ఓకే, లాస్లెస్ డికంపోజిషనే చేయాలి. లాస్లెస్ డికంపోజిషన్లో ఒక టేబుల్ని 2 టేబుల్స్ కింద డివైడ్ చేస్తే ఓకే దాన్ని మళ్ళీ జాయిన్ చేయగలగాలి. ఓకే, డిపెండెన్సీ మళ్ళీ ఆ డికంపోజిషన్ డిపెండెన్సీ ప్రిజర్వింగ్ అయి ఉండాలి. అంటే ఏంటంటే ఒరిజినల్ టేబుల్లో ఉన్న డిపెండెన్సీస్ ఈ 2 టేబుల్స్ కింద డివైడ్ చేశాక కూడా అవే ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఉండాలి. ఆ ఫంక్షనల్ డిపెండెన్సీస్ పోకూడదు డివైడ్ చేసినా సరే. ఓకే, తర్వాత ఏం నేర్చుకున్నారు? ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటి, నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటి? ఓకే, ఇఫ్ అన్ అట్రిబ్యూట్ అంటే కాలం కదా. ఇఫ్ ఏ అట్రిబ్యూట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ క్యాండిడేట్ కీ ఓకే then it is a prime attribute. If a attribute is not part of any candidate key, then it is a non-prime attribute. Next thing ఏం నేర్చుకున్నారంటే first normal form. First normal form, a table is said to be in first normal form if you are able to identify a primary key for that table. And second thing, each cell must contain atomic values. If these two holds, then the table is said to be in first normal form. ఎక్స్ట్రా ఇంకా ఏమైనా రాసుకోవచ్చు. ఓకేమా, ఎక్స్ట్రా రాసేవి ఏమిటి తర్వాత మాట్లాడదాం. సెకండ్ నార్మల్ ఫామ్, ఏ టేబుల్ ఈ సెట్ టు బి ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ నార్మల్ ఫామ్ అండ్ there are no partial dependency. Okay, yeah, that's it for today. Let me close the class. Okay, I'll tell you when I will schedule the next class. Online class ఏ చెప్పుకుందాం. Okay, so that we can complete unit 3. ఈ పీపీటీస్ పంపిస్తాను, కానీ కొన్ని మోడిఫికేషన్స్ చేసి పంపిస్తానమ్మా. ఓకేమా.